తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఇటు హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం పడింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్ అయింది. అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా పంట నష్టం జరిగింది. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా రోజు గాలివాన ఈదురుగాలులు రైతులకు కష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. మీదున్నాయా నీళ్ళు? మీదున్నాయా నీళ్ళు? గట్టివాడి జనగామ జిల్లాలో పలుచోట్ల పిడుగుపాటు కలకలం రేపింది. బచ్చన్నపేట మండలం ఆలింపురంలో పిడుగుపాటు దెబ్బకు 8 మంది రైతులకు గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. కామారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి చెందాయి. ఇటు ఏపీలోనూ అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. నంద్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు మామిడి చెట్లు నేలకొరిగాయి. చేతికొచ్చే సమయంలో పంట నష్టపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వడగళ్ల వర్షం పడింది. అనంతపురం జిల్లాలో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి పట్టుకుంటుంది అదే ఎట్లా గాలి ఉన్నాయి ఆడున్నా ఆడేవాడు బస్ కింద వేరే బస్సు లేచుకుంటారని బస్ కింద వేరే సాటిగా నీళ్ళు
ನೀರು ಬೇಸಟ್ ಹೋಗತ್ತಾನ ಅದು ಹೇಳಿದ್ದು ಹೆಂಗಿತ್ತು ಫೋನ್ ಹೋಗ್ಬಿಡ್ಬೇಕ ನಾನು ನಿಂತೇವೆ ನನ್ನ ಇಲ್ಲಿ ಅಣ್ಣ ತೋರ್ಸಪ್ಪ ನಮ್ದೆಲ್ಲ ನೆಕ್ಸ್ಟ್ ಬರೀ ಆಗ್ಬಿಟ್ಟವ್ ಸರ್ ಏನಾರ ಮಾಡ್ರಪ್ಪ ಅಯ್ಯೋ ఇరు రాష్ట్రాల్లో వర్షాలు దానికి సంబంధించి పిడుగుపాటుకు సంబంధించి కూడా పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నవీన్ చెప్తారు. నవీన్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వర్షం పరిస్థితి కానీ అదేవిధంగా పిడుగుపాటు కొంతమంది పరిస్థితి ఎలా ఉంది? స్వామి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుసగా పిడుగుపాటులు, గాలి వాన బీభత్సం ఇటు రైతులను అతలాకుతలం చేస్తున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా జనగామ జిల్లాలో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఇటు ములుగు భూపాలపల్లి జిల్లాలో మొన్న కురిచినటువంటి వాళ్ళకి ఇవాళ మాత్రము సేపటి క్రితమే జనగామలో పిడుగుల వర్షం కురిసిందని చెప్పుకోవాలి. కొత్తపేట మండలం ఆలింపురం గ్రామంలో ఐకేపీ సెంటర్ లో పిడుగుపాటుకు 12 మందికి గాయాలయ్యాయి. అంటే ఐకేపీ సెంటర్లకు రైతులు ధాన్యం రావడానికి వచ్చారు. ఐకేపీ సెంటర్ ని పిడుగుపాటుకు గురి కావడంతో 12 మందికి గాయాలయ్యాయి. అందులో పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడే వారందరినీ కూడా జనగామ ఆసుపత్రికి తరలించారు. స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి వాళ్ళను పరామర్శించినటువంటి పరిస్థితి. వాళ్ళ సీరియస్ గా ఇంజూరీ అయినటువంటి వాళ్ళను వరంగల్ ఎంజిఎం కు తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. లేదంటే అటు హైదరాబాద్ కు తరలించేటువంటి ఏర్పాట్లు అయితే వైద్యులు చేస్తా ఉన్నారు. అయితే ఒక్కసారిగా సాయంత్రం చేసినటువంటి వర్షాలతో పాటు వచ్చినటువంటి పిడుగులకు ఒక్కసారిగా రైతులు అతలాకుతలమయ్యారు. ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. ఇటువైపు ఇంకా మార్కెట్లలో కూడా, వ్యవసాయ మార్కెట్లలో కూడా ధాన్యం కొనుగోలు కోసం రైతులు తీసుకొస్తున్నారు. అయితే ప్రధానంగా బచ్చన్నపేట మండలంలో పిడుగుల వర్షం కురిసింది. చాలా బీభత్సమైనటువంటి ఒక్కసారిగా వచ్చినటువంటి పిడుగుపాటుకు రైతులు అతలాకుతలమయ్యారు. 2 చోట్ల బచ్చన్నపేటతో పాటు మరో చోట కూడా పిడుగులు పడి జనగామ మండలం పెద్దరాంచెర్ల చర్చిలో పిడుగు పడి అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు, ఇతర చెట్లన్నీ కూడా దగ్ధమయ్యాయి. అక్కడ ఎవరు గాయపడలేదు కానీ అందరూ ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో భయంగా కాలం వెళ్లదీసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా 12 మంది రైతులకు గాయాలైతే అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. డీటెయిల్స్ కూడా ఇప్పుడు సేకరిస్తా ఉన్నారు. స్థానిక శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర రెడ్డి వాళ్ళని పరామర్శించారు. ఒకసారి
గాయాల పాలైనటువంటి రైతుల పేర్లు వంగపల్లి రంగారెడ్డి, వంగపల్లి సుశాంత్ రెడ్డి, గంట పద్మ, భీమిరెడ్డి జనార్దన్ రెడ్డి, భీమిరెడ్డి భారతమ్మ, దండ్యాల మల్రెడ్డి, గూడెం మంగమ్మ, పాకాల మల్లయ్య, బండి వీరందరికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ హాస్పిటల్లో చికిత్స అందించేటువంటి చేస్తున్నారు స్వామి. రైట్ నవీన్. తెలుగు రాష్ట్రాల అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రాలో కూడా పలు చోట్ల అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న. దక్షిణ దుర్గ రాయలసీమలోని ప్రధానంగా అనంతపురం, అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే మంత్రాలయం, నందికొట్కూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో కురిసినటువంటి ఈదురుగాలులకు కూడా ముఖ్యంగా ప్రధాన పంటలైనటువంటి వరి, అదేవిధంగా మామిడి, మొక్కజొన్న, మరికొన్ని తదితర పంటలన్నీ కూడా భారీగా నష్టం వల్లింది. ముఖ్యంగా అరటి రైతులు అయితే కోలుకోలేని దెబ్బతీసినట్లయింది. ముఖ్యంగా అరటి తోటలు అయితే ఎక్కడికెక్కడ ఈ మహానంది ప్రాంతంలో, అదేవిధంగా అనంతపురం జిల్లాలో కూడా పలు చోట్ల అయితే చిన్న రేకుల షెడ్లు కూడా ఈదురుగాల్లో కూడా లేచిపోయినటువంటి పరిస్థితి. అయితే కట్టుబాట్లతో కూడా వాళ్ళు ఇంట్లోని వస్తువులన్నీ కూడా బయట పెట్టుకొని ఏదైతే లబోదిబం అంటున్నటువంటి పరిస్థితి. రైతులైతే కొన్ని రోజుల్లోనే పంటలు చేతికొచ్చేటువంటి పరిస్థితుల్లో అకాల వర్షానికి వల్ల కురిసినటువంటి ఈ యొక్క ఈదురుగాలులకు అదేవిధంగా కొన్ని చోట్ల పిడుగులు పడినాయి. మరికొన్ని చోట్ల అయితే రోడ్ల మీద ఏదైతే భారీ వృక్షాలు కూడా రోడ్ల మీద పడిపోవడంతో రాకపోకలు కూడా పలు గ్రామాలకు నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరికొన్ని చోట్ల అయితే ఈ విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయాయి. దీనివల్ల కూడా చాలా గ్రామాల్లో కూడా అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారులు కూడా వెంటనే అప్రమత్తమై ఎక్కడైతే పడిపోయినటువంటి విద్యుత్ స్తంభాలన్నింటిని కూడా మరమ్మతులు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అయితే మామిడి, అరటి, అదేవిధంగా వరి పంటలు వేసినటువంటి రైతులకైతే కోలుకోలేని దెబ్బ తీసినట్లయినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే కౌతాల మండలంలో ఆరబోసినటువంటి ధాన్యం కూడా ఈ వర్షంలో కూడా తడిచిపోవడంతో మొలకలు వస్తాయనేటువంటి భయంతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే అకాల వర్షానికి అపార నష్టం వాటింది. కాబట్టి కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మీ దుర్గ. ఓకే సుంకన్న, థ్యాంక్ యూ.